హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండల్లో డైట్ చేయడం అంటే డైట్ గురించి చెప్తే అమ్మో ఏం తినాలి, ఎలా తినాలి, అసలే వేడిగా ఉంది, ఎలా చేసుకోవాలి అని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరి కోసం చాలా సింపుల్గా హెల్దీగా చేసుకునే రెసిపీస్ చూపిస్తున్నాను. ఇవి మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా, లేదా స్నాక్ లాగా అయినా ఎలా అయినా తినొచ్చు. చాలా హెల్దీ రెసిపీస్, చాలా టేస్టీ రెసిపీస్. హెల్దీగా ఉండడంతో పాటు మన స్మార్ట్ మోటో ఏంటంటే హెల్త్తో పాటు టేస్ట్ కూడా, రెండిటికి ఈక్వల్ పాయింట్స్ ఇవ్వాలి. హెల్త్ ఎంత ఇంపార్టెంటో టేస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే టేస్టీగా ఉంటే ఆటోమేటిక్గా తినేస్తాం అబ్బా, అందుకని. సో టేస్టీగా ఉందనుకోండి, ఏమాత్రం సంకోచించకుండా ఏమంటారు, అయ్యో నేను ఆ ఫుడ్స్ మిస్ అవుతున్నానే, ఇది మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. అందుకని చెప్పి అలాంటి వాళ్ళ కోసం నేను మంచి రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. అది మీ సమ్మర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చాలా వేడిగా ఉందబ్బా, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. కంపల్సరీ సన్ స్క్రీన్ రాసుకోండి, అంబ్రెల్లా క్యారీ చేయండి. ఎప్పుడూ హైడ్రేటింగ్గా ఉండటానికి వాటర్ బాటిల్స్ మాత్రం మర్చిపోవద్దు. సో నేను చూపించబోయే 2 రెసిపీస్కి బేస్ ఒక్కటే. ఇది ఇందులో ఒక రెసిపీ అయితే ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకలి అనిపించినప్పుడల్లా హ్యాపీగా తినొచ్చు. దానికోసం నేనేం చేశానంటే, ఒక చిన్న సొరకాయ ముక్క, ఎంత అంటే ఒక పొడవు సొరకాయలు ఉంటాయి కదా, దాంట్లో ఒక 7-8 అంగుళాల సొరకాయ ముక్క అనుకోండి. సన్నగా ఉంది సొరకాయ, లేతగానే ఉంది. దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఏం లేదు, జస్ట్ సీడ్స్ తీసేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. బాగా లేతగా ఉన్న సొరకాయ అయితే అసలు సీడ్స్ కూడా తీసే పని లేదు. దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం మెంతికూర. నా దగ్గర మెంతికూర అవైలబుల్గా ఉంది. సో మెంతికూర వేసి చాపర్లో వేసి ఫైన్గా చాప్ చేసుకున్నా. మీ దగ్గర తోటకూర ఉంటే తోటకూర, పాలకూర ఉంటే పాలకూర, మునగాకు ఉంటే మునగాకు, ఏది ఉంటే అది వేసుకోండి. తురుములాగా కాకుండా సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు. నా బాటిల్లో ఉప్పు అడుక్కొచ్చేసింది అనమాట. సో ఇంకా దాన్ని మొత్తం అలా క్లీన్ చేసి వేసేసాను. ఇందులో మల్టీగ్రెయిన్ ఫ్లోర్, చాలామంది ఆశీర్వాద్లో మల్టీగ్రెయిన్ చపాతీ పిండి తెచ్చుకుంటారు. నేనైతే స్ప్రౌటెడ్ మిల్లెట్స్ వీటన్నిటితో కలిపి నేను పట్టించుకుంటాను అనమాట. సో అట్లా తెలిసిన వాళ్ళు, నాకు అది సేల్ చేసేవాళ్ళు తెలుసు. సో నేను వాళ్ళ దగ్గర కొనుక్కుంటాను. నేను సమ్టైమ్స్ నేనే పట్టించుకుంటాను, లేదు అంటే కనుక నేను తెచ్చుకుంటాను అనమాట. సో ఆ మల్టీగ్రెయిన్ ఫ్లోరు అది 1 కప్పు వేసుకున్నాను. దీంట్లో కావాలంటే దీంతోనే చేసుకోవచ్చు. నేను ఇంకా టేస్టీగా అండ్ క్రిస్పీగా రావాలి, టేస్ట్తో పాటు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటే మనం చేసే ఐటెం బాగుంటుంది. అందుకని చెప్పి దీంట్లో నేను టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వచ్చేసరికి ప్రోటీన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పప్పులకు సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఒక కైండ్ ఆఫ్ స్వీట్ టేస్ట్ వస్తుంది అబ్బా. అంటే పెసరపప్పు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, మీరు చూడండి దేంట్లో వేసినా ఆ టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను. ఎవరికైనా మాకు శనగపిండి పడదు, వద్దు అనుకుంటే శనగపిండి పార్ట్ని స్కిప్ చేసేయండి. ఆ మల్టీగ్రెయిన్ ఫ్లోర్లో అయితే అబ్బా గోధుమలు ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, ఒక 2 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. అండ్ మిల్లెట్స్ అంటే కొర్రలు ఇలాంటివి, జొన్నలు ఉన్నాయి, సజ్జపిండి ఉంది. సో అన్నీ కలిపిన పిండి అనమాట అది. సో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వచ్చేసరికి కొంచెం క్రిస్పీగా ఉంటుంది. వరిపిండి కూడా మేము ఎప్పుడు అందరూ పట్టించుకుంటారులేండి, నేను అసలు ఎప్పుడు కొన్నాం. వరిపిండి కూడా ఎప్పుడు ఒకేసారి పట్టించి పెట్టుకుంటాను. పొడిపిండి ఒక 5 కేజీలు అలా పెట్టించేసుకొని ప్యాక్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇవన్నీ కలిపి ముద్దలాగా కలుపుకోండి. ఒక్క చుక్క కూడా జనరల్గా నీళ్లు వేసే అవసరం రాదు. ఉల్లిపాయలోంచి, క్యారెట్లోంచి ఉప్పు వేస్తాం కదా, నీరు వస్తుంది. అండ్ అలాగే ఆ సొరకాయ పేస్ట్ ఉంది కదా, దానివల్ల అసలు మనం ఏమీ నీళ్లు వేయకుండానే మనం వేసిన మిక్స్ అనేది చక్కగా వచ్చేస్తుంది. మీ దగ్గర ఏదీ లేదనుకోండి, ఇప్పుడు చూపించబోయే రెసిపీకి, ఇప్పుడు నేను చూపించబోయేది ఫస్ట్ది ఆవిరి మీద వండేది. ఈ ఫస్ట్ చూపించబోయేదానికి మీ దగ్గర ఉల్లిపాయ, క్యారెట్ ఏమీ లేవనుకుంటే జస్ట్ పిండి, సాల్ట్, జీలకర్ర అండ్ సొరకాయ తురుము మాత్రం వేసుకోండి. సొరకాయ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బూడిద గుమ్మడికాయ ఉంటే బూడిద గుమ్మడికాయ తురుమైనా వేసుకోవచ్చు, లేదా తీపి గుమ్మడి తురుమైనా, ఏదైనా సరే పేస్ట్ లాగా
తురుములాగా కాకుండా పేస్ట్ లాగా వేసుకుంటే మనం నీళ్ళు వేసే పని లేకుండా ఆ పిండి మిక్స్ అవుతుంది. సో ఈ వెజిటబుల్స్ అన్నీ స్కిప్ చేసి జస్ట్ ఆ ఒక్క వెజిటబుల్ పేస్ట్, ఈ పిండి, ఉప్పు, జీలకర్ర వేసేసి కలుపుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చూసారు కదా, ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా మనం తయారు చేసిన బ్యాటర్ అయితే చక్కగా స్మూత్గా రెడీ అయిపోయింది. గట్టిగా ఉండకూడదు, స్మూత్గానే ఉండాలి. గట్టిగా ఉందంటే మనం చేసే రెసిపీ కూడా గట్టిగా వస్తాయి అన్నమాట. సో కొంచెం స్మూత్గా ఉండాలి. నాకైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా పట్టలేదు, దానిలో ఉన్న నీళ్ళతోనే బాగా స్మూత్గా వచ్చింది బ్యాటర్. ఇప్పుడు దీన్ని నేను 2 రెసిపీస్ చూపించబోతున్నాను. చెప్పాను కదా, ఈ 2 కాకుండా మూడోది ఏంటంటే ఈ వెజిటబుల్స్ ఏమీ వేయకుండా ప్లెయిన్గా పిండి అండ్ ఏదైనా సొర కానీ గుమ్మడికాయ గుజ్జుతో చేసేది, అట్లా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా ఇప్పుడు నేను చూపించినట్టు మిక్స్చర్ ప్రిపేర్ చేసుకొని చూసారా గిన్నెల్లాగా, చిన్న గిన్నెల్లాగా చేసుకొని ఆవిరి మీద ఉడకబెట్టుకోవడం. ఇది ఆవిరి మీద కావాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టి మీరు ఉడికించుకోవచ్చు. లేదు అంటే ఒక చిన్న గిన్నెలో, నేను అప్పుడప్పుడు వెజిటబుల్స్ ఉడకబెట్టినప్పుడు ఆవిరి మీద ఉడకబెట్టినప్పుడు చిలకడ దుంప కానివ్వండి, రీసెంట్గా చూపించిన వీడియోలో కూడా వెజిటబుల్స్ ఉడకబెట్టడానికి కింద గిన్నెలో నీళ్లు పోసుకొని అవి నీళ్లు మరుగుతున్నప్పుడు పైన చిల్లులు గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె మీద ముక్కలు పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకబెడతాను చూసారా, అలా కానివ్వండి, అలా కూడా చేయొచ్చు. ఆవిరి మీద ఉడకబెడితే ఏంటంటే కొన్నిసార్లు మనం కొన్ని వెజిటబుల్స్ నీళ్ళల్లో ఉడకబెట్టి నీళ్లు స్ట్రెయిన్ చేసేసి పారబోసేస్తాం. ఆ నీళ్ళల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అలా కాకుండా ఆవిరి మీద ఉడకబెడితే ఎక్కడికి పోవు, చక్కగా వెజిటబుల్ అలానే ఉంటుంది, చక్కగా కుక్ అయి ఉంటుంది అట్లా. సో ఇట్లా గిన్నెలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టాను. 5 చేసుకున్నాను. ఆ బ్యాటర్తో నాకు ఒక 5 అయ్యాయి. అంటే ఇంకో రెసిపీ కూడా నేను సేమ్ బ్యాటర్తో చూపిద్దామని చేశాను అనమాట. సో చక్కగా 5 అయ్యాయి. మినిమం 10 నుంచి 15 మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో. నీళ్లు మరిగేటప్పుడు పెట్టుకోండి, ముందుగా పెట్టేసేసి ఆవిరి రానివ్వకుండా ఆవిరి వస్తున్నప్పుడు ఇవి పెట్టుకోండి. సో ఒక 10 నుంచి 15 మినిట్స్, మధ్యలో ఒకసారి చెక్ చేస్తే పిండిలాగా కొంచెం అనిపించింది అనమాట పట్టుకుంటే, అందుకని చెప్పి మళ్ళీ నేను ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, కొంచెం పిండిలాగా అనిపించి ఇంకొక పావు గంట ఉంచాను. తర్వాత పట్టుకుంటే మనకు అట్లా చక్కగా లేచి వచ్చేస్తుంది. అప్పుడు మనకు తర్వాత రెడీ తెలిసిపోతుంది అనమాట. ఇది లిటరలీ లైక్ కుడుము, స్వీట్ కుడుము లాగా, హాట్ కుడుము, కాకపోతే మల్టీగ్రెయిన్ ఫ్లోర్, వెజిటబుల్స్ అన్నీ వాటితో. సో ఇప్పుడైతే అవి రెడీ అయిపోయాయి చక్కగా. ఇంకా ఇది వచ్చేసరికబ్బా ఈ రెసిపీ కంపల్సరీ వేడిగానే తినాలి. ఎందుకంటే వేడిగా తిన్నప్పుడు స్మూత్గా ఉంటాయి. చల్లారే కొంది కొంచెం గట్టి పడతాయి, బాగా కాదు, కొంచెం గట్టి పడతాయి. కానీ వేడిగా తిన్నప్పుడు ఆ టేస్టే వేరు అసలు. మీరు అమ్మో ఎండాకాలం వేడిగా ఎలా తింటాం గౌతమి అంటే, వేడిగా ఉన్న దీనిలో చల్లటి పెరుగేసుకొని తినండి, చాలా బాగుంటుంది అసలు. పెరుగుతో సూపర్ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక రోటి పచ్చడి కానీ ఏదైనా పచ్చడి పెట్టుకొని చల్లటి పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎలా తిన్నానో చూపిస్తా. అబ్బా మీ ఇష్టం అబ్బా, ఇందులో రకరకాల కూరలు, మీ ఇంట్లో ఏ కూర ఉంటే ఆ కూర వేసుకోవచ్చు. చక్కగా డిన్నర్లో తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు. లంచ్లో అయితే కూరలతో తినొచ్చు, డిన్నర్లో అయితే ఏదన్నా పచ్చడితో పెట్టుకొని తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో అనుకోండి మంచిగా కర్డ్తో తినొచ్చు, ఎలా కావాలంటే అలా. నేనైతే ఇంట్లో ఆ రోజు ఆకుకూర ఎగురుంది, చెప్పానుగా సమ్మర్లో ప్రతిరోజు ఆకుకూర ఉంటుంది మా ఇంట్లో. సో ఆకుకూర ఎగురుంది అండ్ పప్పుచారు ఉందన్నమాట. సో ఆ 2 అండ్ పెరుగు అన్నిటితో తిన్నా. బట్ నేనైతే అన్నీ తినలేను, నేను 3 మాత్రమే తిన్నాను. సో ఇది ఎలా తినాలా అని అనుకుంటున్నారు కదా, ఒట్టిగా అయినా తినొచ్చు, ఇలా పప్పు చారు కూర, మీ దగ్గర ఆ రోజు ఏ కూర ఉంటే ఆ కూర వేసుకొని పప్పు లేదా రోటి పచ్చడి లేదా మామూలు పచ్చడితో తినొచ్చు. ఇదేది కాదు అంటే పెరుగుతో తినొచ్చు. నేనైతే తింటున్నా పప్పు చారుతో. యమ్మీ అంటే యమ్మీ, ఎంత బాగుందో. ఈ లెక్కన పచ్చడితో అయితే ఇంకా బాగుంటుంది. అందులో చాలా రకాల పిండ్లు వేసాం కదా, ఒక కైండ్ ఆఫ్ స్వీట్ టేస్ట్ వచ్చింది అనమాట. చక్కగా ఈ ఎండాకాలం నూనె లేసి చేసిన వాటి జోలికి వెళ్ళకుండా ఇలా ఆవిరితో ఉడికించినవి తింటా హ్యాపీగా బరువు తగ్గండి, హెల్దీగా బరువు తగ్గండి. అండ్ నెక్స్ట్ రెసిపీకి వచ్చేసరికి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకునే ఈ మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో లైట్గా వేయించుకున్న తెల్ల నువ్వులు ఉంటే కనుక నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇంకా కలోంజీ ఆనియన్ సీడ్ అని ఉంటుంది కదా, మనం హెయిర్కి వాడతాం, అది తినడానికి కూడా వాడచ్చు, ఆనియన్ సీడ్ కూడా వాడచ్చు. అలాగే నానబెట్టిన పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, తెల్ల నువ్వులు వేసుకున్నాను. అలాగే వేయించి లైట్గా పొట్టు తీసేసి, మొత్తం తీయలేదు, కొంచెం పొట్టు తీసాను, తీసి
ఆ పల్లీలు బరగ్గా గ్రైండ్ చేసుకున్నా. ఇది చూడంగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? తెలంగాణ వాళ్ళు చేసుకునే సర్వపిండి. అవును, తెలంగాణలో సర్వపిండి అని చేస్తారు, చాలా బాగుంటుంది. నాకు మన ఆంధ్ర సైడ్ తెపాల చెక్క ఎలాగో వాళ్ళు సర్వపిండి చేస్తారు. నా ఫేవరెట్ ఐటమ్ అది. మా అపార్ట్మెంట్లో కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తను ఎప్పుడన్నా చేసి మా అందరికీ ఇస్తుందన్నమాట. కిందికి మేము వాక్కి వెళ్ళినప్పుడు చక్కగా చేసి హాట్ ప్యాక్లో పెట్టుకొని అందరికీ కిందికి తీసుకొస్తుంది. సో ఇదిగోండి, అలా ఆ సర్వపిండి ఎలా అయితే చేసుకుంటామో అలాగా నేను చేసిన ఈ మిక్స్తో అయితే నాకు 3 రెడీ అయ్యాయి చక్కగా. ఇవి సర్వపిండికి కొంతమంది నాన్ స్టిక్ ప్యాన్ మీద కుక్ చేస్తారు, కొంతమంది ఐరన్ ప్యాన్ మీద కుక్ చేస్తారు, కొంతమంది బాండీలో కుక్ చేస్తారు. నేనైతే ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా దోశలు వేసుకునేది, దాని మీదే చేశాను. ముందైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసిన పల్లీల పొడి వేసుకున్నాను. తర్వాత కొన్ని పల్లీలు అంటే గ్రైండ్ చేయకుండా గింజలుగా లాగా వేసుకున్నాను. కొంచెం అన్నీ వేసుకొని చక్కగా కలుపుకుంటే మంచి స్మూత్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 చుక్కల నూనె, 2 కాదులేండి, ఒక 6-7 చుక్కలు వేసినట్టున్నాను. మరి 2 చుక్కలు అని చెప్తున్నాను కానీ ఒక 6-7 చుక్కలు పడ్డాయిలే. నూనె వేసుకొని ప్యాన్ మీద లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం రోజు దోశలు వేసుకొని సీజన్ అయిన ప్యానే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఏమీ అంటుకోదు అసలు. బట్ ఏంటంటే కొంచెం పిండి లెగిసి పైకి రాకుండా ఉండడం కోసం, పిండి ప్యాన్కి పట్టుకొని ఉండడం కోసం నొక్కేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే అలా పిండి దానికి అంటుకొని ఉంటుంది. సో దాన్ని మనం ఆల్రెడీ చేసుకున్న ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా చేత్తో ఒక సర్వపిండి ఎలా నొక్కుతారు పెనం మీద అట్లా నొక్కండి. తర్వాత డెకరేషన్ కోసం కావాలంటే పైన నల్ల నువ్వులు లేదా కలౌంజి అలా స్ప్రింకిల్ లాగా కూడా చేయొచ్చు, చేసినా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వేయించిన నువ్వులైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అదనమాట చక్కగా చేసి అక్కడక్కడ చిన్న చిన్న చిల్లులు పెట్టాలి. ఎక్కువ ఆయిల్ పట్టకుండా, మామూలుగా అయితే కొంచెం పెనంకి అంటుకుంటుంది మాడుతుందేమో అని చెప్పి కొద్దిగా ఎక్కువ నూనె వేస్తారు, కానీ అంత అవసరం లేదబ్బా. అన్నీ 7 హోల్స్ పెట్టాను, ఒక 7 డ్రాప్స్ 10 డ్రాప్స్ చాలు, ఎక్కువ నూనె అవసరం లేదు. కాకపోతే చిన్న బర్నర్ ఉన్న స్టవ్ మీద పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్, కంప్లీట్గా లో ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా కుక్ చేసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, కుకింగ్ కూడా బాగా అవుతుంది. సో చూసారు కదా, చక్కగా మూత పెట్టి కుక్ చేసుకుంటే, నేను ఫస్ట్ చేసినప్పుడు పెద్ద బర్నర్ ఉన్న స్టవ్ మీద పెట్టాను. తర్వాత కుకింగ్ పార్ట్కి వచ్చేసరికి స్టవ్ మార్చేసాను అనమాట. ఎందుకంటే అది మాడిపోతుంది, ఊరికే మాడుతుంది, లోపల కుక్ అవ్వదు. బయటికి మాడిపోయినట్టుండి లోపల కుక్ అవ్వకుండా ఉంటే బాగోదు కదా. సో అందుకని చెప్పి చిన్న దాని మీద పెట్టాను. చక్కగా ఒక 5 to 7 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కుక్ అయి ఉంది. తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుంటే ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా మంచిగా మనకు రెడీ అవుతుంది. ఇవి 1 by 1 మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారు అన్ని. అసలు స్టోర్ చేసుకునేంత టైం ఉండదబ్బా, అలా ఫట్మన్ అయిపోతాయి చేయంగానే, ఇంట్లో అందరూ తినేస్తారు, చాలా నచ్చుతుంది అందరికీ. అదే మీరు ఒకళ్ళే అనుకోండి, తినేది చక్కగా ఒక 6 నుంచి 7 అలా చేసేసుకొని శుభ్రంగా చల్లారిన దాకా ఉండి కంప్లీట్గా వేడి తగ్గింది అని అనుకున్నప్పుడు దాన్ని ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే, ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం, మామూలుగా అల్మరాలో పెట్టేసుకోవచ్చు. పెట్టుకుంటే రోజుకొకటి హ్యాపీగా ఈవినింగ్ డిన్నర్ అప్పుడు ఏం చేసుకోవాలి, అబ్బా ఏం వర్క్కి వెళ్ళి వచ్చాము బద్ధకంగా ఉంది ఏం చేసుకుంటాంలే అనిపించినప్పుడు ఆలోచించకుండా చక్కగా ఇలాంటిది ఒకటి తీసుకొని కొద్దిగా రోటి పచ్చడో, మామూలు ఏదైనా పచ్చడి, కొబ్బరి పచ్చడి కానీ ఏదన్నా చట్నీస్ ఉంటాయి కదా ఇంట్లో రెడీగా, చట్నీ పెట్టుకొని ఒక కప్పు పెరుగు పెట్టుకొని తినేసేస్తే హ్యాపీగా అయిపోతుంది. కాకపోతే యూజ్ చేసేప్పుడు తడి చేయి పెట్టద్దు. నేను తడి చెయ్యి పెట్టకుండా జాగ్రత్తగా చేయాలి అని నేను చెప్తుంటే మా భవిష్య వచ్చేసి ఫట్ మన చేయి పెట్టేసింది, తినేసింది, చేతులు గడుక్కొచ్చింది, అందులో పెట్టేసింది, తినేసింది. తిని భలే ఉంది అని చెప్పింది అనమాట. దానికి బాగా నచ్చింది. సో పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, చాలా హెల్దీ. సో డెఫినెట్గా ఈ రెసిపీస్ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.